వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మక్పల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సిద్దిపేట సిపి సాధన రష్మి పెరుమాల్. ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలి అని లక్ష్యమని వెల్లడి. లక్షటిపేటలో నకిలీ నోట్ల కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి. నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు, పలువురు నాయకులు. రాయపోల్ మండల కేంద్రంలో ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న మన పోలీస్ మన ఊరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని, పర్యావరణం పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్పల్లి గ్రామంలో సీసీ కెమెరాలు, క్రీడోత్సవాలు ప్రారంభోత్సవం, మొక్కలు నాటారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ గ్రామానికి విచ్చేయగా గ్రామస్తులు బ్యాండ్ మేళ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అలాగే పెద్దమ్మ దేవాలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులకు నోట్బుక్స్, పరీక్షా ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కమిషనర్ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న చిన్నపాటి ఘటనలను ముందుగానే గుర్తించి నివారించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. Atmosphere in our village. This initiative reduces self-side, other anti-social activities. Thank you. CP Commissioner Police Srimati Sadhana Rashmi Perumal గారు మరియు తోగుట CI లతీఫ్ సార్కి మరియు మా రాయపోల్ మండలం మానసా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అనిపిస్తుందో కానీ నాకైతే చాలా చాలా తృప్తిగా ఉంది. సర్పంచ్ గా గెలిచినాడు నాకు అంతే తృప్తి అనిపిస్తుంది. ఇలా మన ఊరికి అంత పెద్ద మేడం సిపి గారు వచ్చి ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి ఇన్ని తావులో తిరిగి ఇన్ని గుళ్ళను దర్శించుకున్నందుకు చాలా స్వాగతం, సుస్వాగతం మేడం గారు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మనం మన్నించాలని కోరుతున్నాం మేడం. ప్రజల రక్షణను చేపట్టాక అక్రమ రవాణా విక్రమార్కులై సక్రమంగా సరిచేస్తారు. మత్తుల మునిగి చిత్తడయ యువత చేరువై బ్రతుకు మార్చేరు. సైబర్ నేరం, డిజిటల్ అరెస్ట్, ఇంటర్నెట్ ను తెలిపేరు, నేను ఇంటిలో క్షేమంగుంచేరు. పగలు రాత్రి తేడా లేక ప్రజల రక్షణను చేపట్టాక మా గ్రామం గురించి ఇంత సష్టాంతంగా వచ్చి సిపి మేడం ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మేము కూడా అనుకోలేదు. ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మా తిమ్మకపల్లి గ్రామంలో ఏదో ఇట్లా వచ్చి వెళ్ళిపోతానుకున్నాం. ఏ ప్రోగ్రాం ఉన్నా అన్నిటికీ నిలబడి చెప్తున్నాడటం కానీ, వాలీబాల్ దగ్గర కానీ నిలబడి అన్నిటికీ కోఆపరేషన్ చేసింది మేడం. పోలీసులు అంటే ప్రజలంటే మనము ఒక కుటుంబం లెక్క ఉండాలి, ఒక బంధంలాగా ఉండాలి. ఏ సమస్యలున్నా మాకు చెప్పాలి. మేము కూడా మీ లెక్క కష్టపడటం. మీరన్నా ఏదైనా పండుగలు చేసుకుంటే
మీరు ఇంట్లో అందరితోని పిల్లలతోని భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉంటారు కాబట్టి మేము అట్లా ఉండలేం. 108 లేక మేము పనిచేస్తాం, పండుగనక ఏదనక మేము పనిచేస్తామని మాకు సిపి మేడం చాలాసార్లు చెప్పడం జరిగింది. మాకైతే డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ మేడం ఈ ప్రోగ్రాంకి చాలా అంటే చాలా కష్టాంతంగా పనిచేసిర్రు. దయచేసి ఇప్పటికీ కూడా మీరు కూడా పత్రికా విలేకరులు ఇట్లే మాకు అన్ని విధాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పోలీస్ కమిషనరేట్ తరఫున మన పోలీస్ మన ఊరు ఈ టైటిల్, మన పోలీస్ మన ఊరు ఈ టైటిల్ ఇలా కొత్త ప్రోగ్రామ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఇలా లాంచ్ చేసిన ఆ భాగంగా ఇలా ఫస్ట్ విలేజ్ తిమ్మకపల్లి విలేజ్ ఇలా మొత్తం పోలీస్ని మా కమిషనరేట్ నుంచి ఒక లోకల్ పోలీస్ అందరు కలిసి ఇలా ఈ గ్రామానికి విజిట్ చేశాము. బేసిక్లీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ మధ్యలో ఒక కనెక్ట్ ఉండాలని, అది రెగ్యులర్గా మాకు ముందే కూడా అవసరం ఉన్నప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా కూడా మాకు రెగ్యులర్ కనెక్ట్ ఉండాలని విలేజర్స్ సిద్దిపేటలో ఉన్న 500 విలేజెస్ని రెగ్యులర్గా టచ్ చేయాలంటే ఎవ్రీడే పాసిబుల్ కాదు. కాబట్టి ఎవ్రీ వీక్ వన్స్ వీక్ ఒక విలేజ్కి విజిట్ చేసి అక్కడ వాళ్ళు విలేజర్స్ అందరితో 3-4 hours టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పారు, లేదంటే మాకు రెగ్యులర్గా పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో ఎట్లాంటి ఏమేమి ఇష్యూలు వస్తున్నాయి, ఏం క్రైమ్ ట్రెండ్స్ ఏమున్నాయి దాని గురించి పబ్లిక్లో అవగాహన తీసుకుంటారు. అలానే యూత్తో చిల్డ్రన్తో పార్టిసిపేషన్ చేయాలని మా కమిషనరేట్ తరఫున సిద్దిపేట పోలీస్ వీక్ ఇలా వచ్చి వాళ్ళ యూత్తో లోకల్ యూత్తో తిమ్మకపల్లి విలేజెస్ ఉన్న యూత్తోనే వాలీబాల్ మ్యాచ్ ఆడటం జరిగింది. అలానే అందరూ విలేజర్స్ అందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇష్యూస్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్తే మా పోలీస్కి తీసుకొచ్చి దాన్ని మేము సాల్వ్ చేసుకోవడానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది. సో ఈ మన పోలీస్ మన ఊరు ఒక ప్రోగ్రామ్ లాగా, సింబాలిక్ ప్రోగ్రామ్ లాగా, ఒక మూమెంట్ లాగా ఎవ్రీ వీక్ మేము ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని, లేదంటే వాళ్ళకు ఒక మంచి అభివృద్ధి గురించి ఏదైనా డైరెక్షన్ చూపిస్తాను. ఇవాళ ఈ ప్రోగ్రాంలో మేము ఫస్ట్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేశాము. అది కూడా అందరూ పబ్లిక్ కలిసి, లోకల్ విలేజర్స్, సర్పంచ్ గారు అందరూ, ఉప సర్పంచ్ అందరూ కలిసి సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. సిద్దిపేట సురక్ష నేత్ర అని ప్రోగ్రామ్ లాంచ్ చేసి అన్ని విలేజెస్లో సీసీటీవీస్ పెట్టాలని ఇనిషియేటివ్ భాగంగా ఇవాళ ఫస్ట్ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేశాము. అలానే ట్రీ ప్లాంటేషన్ చేయించాము. అందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్కి చెట్లు ఎంత ఇంపార్టెంట్. సో వాళ్ళతోనే విలేజర్స్ అండ్ పోలీస్ కలిసి ఒక 100+ ట్రీస్ లోకల్ విలేజ్ ఎక్కడ అవసరమో అక్కడే వాళ్ళే సెలెక్ట్ చేసుకుని అక్కడ అవసరమైన ఫ్రూట్ ట్రీస్ ప్లాంటేషన్ చేసడం జరిగింది. అలానే వాలీబాల్ మ్యాచ్ ఆడాను. దాన్ని స్కూల్ పిల్లలకి బుక్స్, నోట్బుక్స్ ఇచ్చి వాళ్ళతో కొంచెం చిన్న పిల్లలు 1st to 5th క్లాస్ పిల్లలకి ఇంటరాక్షన్ చేశాము. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు సొంతంగా చాలా ఇంట్రెస్ట్గా, చాలా స్ఫూర్తిగా, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మేము రావాలనుకున్నాము విలేజ్కి, ఇట్లా అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంకా మంచిగా గ్రాండ్గా మా అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి వెల్కమ్ ఇచ్చారు. అండ్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లోకల్ స్కూల్స్తో కోఆర్డినేట్ చేసుకుని పిల్లలు చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఇప్పుడు ఎవ్రీ వీక్ ఆన్ వీక్ మేము ఒక విలేజ్ సెలెక్ట్ చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్ వేరే వేరే ఏరియాస్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుని ఇలానే ఊరికి వెళ్ళి ఇది మన పోలీస్ మన ఊరు అని ఈ ప్రోగ్రామ్ని అన్ని సిద్దిపేట సైడ్ మొత్తం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఫ్యూచర్లో మాకు విలేజర్సే మాకు అప్రోచ్ అయ్యి మా ఊర్లో ప్రోగ్రామ్ చేయండి అని అప్రోచ్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తున్నాం. మీడియా వాళ్ళతో నా రిక్వెస్ట్, ఈ ప్రోగ్రామ్ గురించి పబ్లిసిటీ సిద్దిపేట వైడ్ అందరికీ ఇవ్వండి. మరి వాళ్ళకున్న ఇష్యూస్ లేదంటే మాకు నోటీస్కి వస్తే అలానే పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో రిలేషన్షిప్ ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుందని ఇంటెన్షన్తో పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమాలలో ఈరోజు అల్మస్పూర్ గ్రామ సర్పంచ్ మీరాపురం పద్మల్లేశ్వరం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ మల్లేశం మాట్లాడుతూ మొదటగా సీఎం సందేశం గురించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు మరియు ఇతర పథకాల గురించి గ్రామ సెక్రటరీ కీర్తన, స్కూల్ టీచర్ సుప్రియ, శ్రీ అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి, ఆశా వర్కర్ ఇందిర, ఐకేపీ గ్రామ సిఏ సంధ్యారాణి మరియు గ్రామంలోని వివరాలు, వారు చేసిన పనుల గురించి వివరణ తెలియజేశారు. వార్డు మెంబర్స్ మరియు ప్రత్యేక అధికారులచే వివరింపజేయబడుతుంది అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామ సభల్లో ప్రజల ఫీడ్
ఫీడ్బ్యాక్ ను సేకరించాలని గ్రామ సర్పంచ్ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నకిలీ నోట్ల కేసులో పరారీలో ఉన్న మిగిలిన 3 అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల నమోదైన ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో పరారీలో ఉన్న మరో 3ని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఇటిక్యాల చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు అంతరాష్ట్ర నకిలీ నోట్ల ముఠాకు చెందిన వారుగా గుర్తించారు. తక్కువ సమయంలో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తుల నుంచి నకిలీ నోట్లను తెచ్చి ఇక్కడ చలామణి చేయాలని యత్నించినట్లు బయటపడింది. నిందితుల వద్ద నుంచి 1,61,000 విలువైన నకిలీ నోట్లు మరియు 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిబ్రవరి 25 రోజున దొంగ నోట్లు ఒక 12 మంది దొరకక వాళ్ళని 28 తారీఖు నాడు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికానికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతావి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటికాల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి ఎస్ఐ గారికి టీంకి వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ అత్యాశకు పోయి ఇలాంటి పనులు చేస్తే ఎట్టాగు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతావు. ఇంకా ఏమన్నా ఉంటే దీని మీద మళ్ళీ ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పాపన్న కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూనే వేలాది మందిని కూడగట్టుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని, గ్రామాల్లో ఎన్నో కోట్లు గడీలు నిర్మించి గోల్కొండ కోటను ఎలాడని బానిసత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని, ఆయన ఆశయ సాధనకు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కోయడ కొమురయ్య గౌడ్, బుర్రా శ్రీనివాస్ గౌడ్, మార్క అనిల్ గౌడ్, బుర్రా వెంకన్న గౌడ్, పూధారి రవీందర్ గౌడ్, బుర్ర భాగ్య బహుజన సమాజ్ పార్టీ నాయకులు శంకర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బహుజన నాయకులకు, మహిళా సోదరులకు, పాత్రికేయులకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం పక్షాన మేము శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఒక బానిసత్వంపై ఆయన చేసిన ఒక పోరాటం అని, అప్పుడున్న మొఘలుల సామ్రాజ్యం మీద, వాళ్ళ అరాచకాల మీద వాళ్ళు చేసిన దారుణాలను చూసి చలించిపోయి కల్లుగీత కార్మిక వృత్తిని విడిచిపెట్టి 12 మందితో పోరాటం మొదలుపెట్టి లాస్ట్కు 12,000 మంది సైనికులతోని ఎన్నో కోటలు, ఎన్నో రాజ్యాలు జయించి లాస్ట్కు చివరికి గోల్కొండ కోటను కూడా జయించిన ఒక గొప్ప వీరుడు. ఆయన చరిత్ర మనకు ఇవాళ బ్రిటిష్ మ్యూజియంలో ఆయన విగ్రహం, ఆయనకు సంబంధించి కొన్ని పత్రాలు, ఆయుధాలు ఇప్పటికి కూడా అక్కడ భద్రంగా దాచిపెట్టిన ఒక నేపథ్యం ఉన్నది.
వాళ్ళు అక్కడ ఉన్న మన బ్రిటిష్కి సంబంధించి అక్కడ ప్రభుత్వం అరే మీ దగ్గర ఇంత పెద్ద ఒక బహుజన నాయకుడు ఉన్నాడే అని వాళ్ళు చెప్పారాక కూడా ఇక్కడ ప్రభుత్వాలకు తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్పుడు మీడియా కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇంత ప్రచారం లేదు. కానీ అప్పుడు ఆయన ఎంతో గొప్పగా పోరాటం చేసి ఈ ప్రజలను పేద ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసిన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అప్పుడున్న పన్నుల విధానం మీద కూడా ఆయన ముఖ్యంగా పోరాటం చేసిన చరిత్ర అంటే ఇటువంటి మనకు నేపథ్యం ఉన్నది, అక్రమపురం చేసిన పోరాటం ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు కూడా అదే ఆశయాలను తీసుకుని ముందుకు పోతేనే రాను ఏదో కొట్లాడినోడే బతడు అన్నట్టు లేకపోతే మనం కొట్లాడకపోతే పేద మధ్యతరగతి ప్రజలు ఇంకా దారుణంగా బానిసత్వానికి అప్పుడున్న బానిసత్వం ఎట్లున్నదో అదే రకంగా మళ్ళా బానిసత్వం కిందకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఆశయాలతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దల పట్టణంలో మరి ఈరోజు బహుజన వీరుడు మరి 360 సంవత్సరాల క్రితమే ఈ గోల్కొండ అనేటువంటి ఒక బీసీ గౌడబిడ్డ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా మేము గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మరి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మండల కేంద్రాలలో ఈరోజు బహుజన వీరుని యొక్క మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునే విధంగా మా గీతా కార్మిక మా గౌడ సోదరులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంపన్న వర్గాలు సోదరి మనందరూ కలిసి ఈరోజు వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నానే, ఆనాడు 360 సంవత్సరాలకు ముందే ఈ దేశాన్ని వెళ్ళినటువంటి ఈ బీసీ గౌడబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన లక్ష్యాన్ని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అటువంటి మనం బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలం అందరం కలిసి ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని వెళ్ళే దిశగా మనమందరం ఆయన చూపించిన స్ఫూర్తిని ఈరోజు వర్ధంతి సందర్భంగా మనందరం పాటుపడాలి. మన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో గౌరవ సంఘ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఇవాళ తెలంగాణ సంబంధించి ఆనాడే 300 సంవత్సరాల క్రితమే ఒక ప్రజాస్వామ్య పాలనకు స్వామ్యానికి మూలమైనటువంటి పాపన్న పాలన ఆ రోజు సామ్రాజ్యవాద ధిక్కారం అంటే రాచరికపు పాలనను మొఘల్ సైన్యాన్ని ఎదిరించి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను బడుగు బలైన వర్గాలపైన అదేవిధంగా కింది స్థాయి వర్గాలు దళిత బహుజన వర్గాలపైన జరుగుతున్న దాడులకు ఆయన మనసు చెల్లించి ఆనాడు ఒక గీతా కార్మికుల మీద జరిగిన దాడితో ప్రారంభమైనటువంటి యుద్ధం కోటలను సుమారుగా 16-18 కోటలను జయించేదాకా వెళ్ళింది. విలాసపురంలో రాజ్యాన్ని మొదలుపెట్టి గోల్కొండ కోట వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించడం, అందులో భాగంగా ఇగురు మండలానికి సంబంధించి సర్వాయిపేటలో పాపన్న నలుగురితో మొదలైనటువంటి ఆయన సైన్యం అన్ని వర్గాలను కలుపుకొని ముదిరాజులు కావచ్చు, దళితులు కావచ్చు, కుమ్మరివారు కావచ్చు, దూదేకుల వారు కావచ్చు అందరినీ కలుపుకొని 12,000 సైన్యానికి తీసుకొని ఇక్కడ శిక్షణ ఇచ్చి మరి గోల్కొండ కోటను జయించినటువంటి ఘనవీరుడు. మన బహుజనులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని భూస్వాములకు కూడా వ్యతిరేకంగా ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఉంటుండే రాచరిక పాలన పెద్దగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని స్మరిస్తూ వారికి ఘన నివాళులు ఇందాక మాట్లాడిన చెల్లె మన రాజ్యం కోసం తుపాకీ పట్టుకొని కొట్లాడినటువంటి చెల్లె భాగ్య. ఆమె కూడా అన్ని కార్యక్రమాల్లో ఈ కాంచి విస్తృతంగా ఆమె సమయాన్ని బట్టి పాల్గొంటుందని నేను వాళ్ళ మన బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మనమంతా ఇక్కడ సమయం అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జైదీలు లాల్ సలాంలు తెలియజేస్తుంది. ఏం లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన సర్దార్ సర్వాయి పాపన్న చెప్పినటువంటి మార్గంలో మన బహుజనులందరినీ ఒక్కటి చేసుకొని పల్లె నుంచి ఢిల్లీ దాకా సర్పంచ్ పదవి నుంచి పార్లమెంటు ప్రధానమంత్రి దాకా మనం నిలబడాలి, కొట్లాడాలి, పోరాడాలి, సాధించాలి. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం అమ్ముడు పోకుండా నిలబడి మన ఓటు మనం వేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఆ చైతన్యాన్ని మనం ప్రజలకు అందించాలి అని చెప్పి మనమంతా కూడా ఈ చైతన్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పి అప్పుడే మన బహుజన రాజ్యాన్ని చేసుకుంటామని చెప్పి నేను అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. మెయిన్ రోడ్డులో కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న తన ఇంటి ముందు చెట్టుపై పూలు తెంపుకుంటున్న సమయంలో కొండ సరోజ అనే మహిళపై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. ఘటనతో బాధితురాలు షాక్ గురైంది. సమాచారం అందుకున్న వెంటనే లక్షటిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. నా పేరు ప్రవీణ్ కుమార్, లక్షపేట గ్రామము, బీట్ బజార్, ఊత్కూరులో. ఈ బీట్ బజార్ టెంపుల్ పోయే రోడ్డు లోపల పొద్దున సుమారు 6:50 నుంచి 7 గంటల ప్రాంతం లోపల మా మదర్ సరోజన పూలు తెంపుతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద నుంచి వచ్చేసి వెనకాల నుంచి ఆ పుస్తల తాడు లాక్కెళ్ళడం జరిగింది. అది ఎవరు అనేది తెలియదు. అతను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. వెంటనే పోలీసు వాళ్ళకు ఎస్ఐకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాని విలువ 3 తులాలు ఉంటుంది. సో దీన్ని వెంటనే పోలీసు వారు వెంటనే తగు చర్య చేసుకొని దీన్ని వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి పొద్దున ఈ పగలు 7 గంటలకు దారుణంగా ఈ రకంగా చేయడం అనేది అమానుషం. ఇటు మరి రక్షణ లేకుండా పోతుంది, ప్రజలకు ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది. దీన్ని వెంటనే పోలీసు వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి. అసలు రక్షణ లేకుండా పోతుంది, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా గట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహించారు. గ్రామ సభలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని గ్రామ ప్రజలకు వినిపించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సుధాకర్ అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీడీఓ సరోజ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంపు, ప్రభుత్వ పథకాలు, గ్రామ అభివృద్ధి అవసరాల గుర్తింపు, గ్రామ సమస్యల పరిష్కారాలపై ప్రజలకు తెలియజేయడం జరిగింది. సంక్షేమము అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదము, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఈ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారిని పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రత, నిర్ణయాలు పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్నబియ్యము, ఇంద్రమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలను అర్హులుగా చేరాలి. ఈ కార్యక్రమం జరగాలి. వరంగల్ 22వ డివిజన్లోని గోపాలస్వామి గుడి తోట మైదానంలో వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ స్వామి గారు పాల్గొని 6 గ్యారంటీలు లబ్ధి పొందిన లబ్ధిదారులతో మాట్లాడి వారు అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ కె సురేఖ, రెవెన్యూ ఆర్ఐ కృష్ణప్రసాద్, మున్సిపల్ ఆర్ఐ సందీప్, వార్డు ఆఫీసర్ శ్రవంతి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రూప్రాజ్, అంగన్వాడీ టీచర్స్ అరుణ, నిర్మల, మహిళా మండలి ఆర్పీలు రజిత, మధులత, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం, దీనికి వచ్చేటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ గారు సురేఖ గారికి,
అలాగే ఆర్ఐ మన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రూపాల్ గారికి, అలాగే ఆర్ఐ కృష్ణస్వామి గారికి, వార్డ్ ఆఫీసర్ శ్రవంతి గారికి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు ఆర్పీలకు, వచ్చిన డివిజన్ ప్రజలకు, మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ చేపట్టినటువంటి గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో అంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయి, ఎలా జరుగుతుంది దాని యొక్క ఉద్దేశం, వారి యొక్క అవేర్నెస్ కోసం అది వాళ్ళు చెప్పడానికి మా అందరికీ ఒక పథకాలు వచ్చినాయా, అవి ఎలా ఉన్నాయి, దానికోసం ఈ సభ ఏర్పడినది. అందులో భాగం కూడా గతంలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వాస్తవంగా మాకు మా డివిజన్కు స్లమ్ అంటే పోచే మైదానం ఉన్నది. పోచే మైదానే మిగతాది అది సుజిందా ఉన్నాయి, కానీ సుజిందా వల్ల వాళ్ళకు అది ఎస్ఆర్పి ల్యాండ్ కాబట్టి వాళ్ళకు హౌసింగ్ కట్టుకోవడానికి నో ఛాన్స్ లేదు. కాబట్టి ఓన్లీ పోచే మైదానం కొత్తవాడకు ఉంది, ఎలిమినార్ కొంత పార్ట్ మాది. దాంట్లో భాగంగా మాకు 100% మాకు శాంక్షన్ అయినాయి. మాకు 180 వస్తే 180లో కూడా ఒక 78% ఇవ్వడం జరిగింది. 38 వాళ్ళు మార్కింగ్ చేసి ఇల్లు కట్టడం జరిగినది. మిగతా 16 మాత్రం పెండింగ్ కలెక్టర్ లైన్లో ఉండేవి. అది ఎందుకంటే గత సర్వే చేసినప్పుడు తప్పిదం వల్ల అసలు ఏం జరిగిందో ఏమో, కానీ దానివల్ల కొంచెం అరువులు జెన్యున్గా ఉండే వాళ్ళది కొంచెం ఆ పెండింగ్ అయ్యే వల్ల ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మేము అప్రూవల్ చేపించినాం. అవి కూడా కలెక్టర్ లాగా ఉన్నాయి. అవి కూడా ఈరోజు మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏం రజగా ముఖ్యంగా చెప్తాను, అందుకే ఆమె బాధపడుతుంది కాబట్టి ఆ 16 పేర్లు ఇవాళ మినిస్టర్ గారు తీసుకుపోయి కలెక్టర్ గారికి లాగిన్ చేపిస్తాము. అలాగే మన డివిజన్లో కూడా నేను అదే వాస్తవం మేడం గారు అన్నారు, ఎందుకు వస్తలేదు అంటే నేను డైలీగా నాకు ఒక గ్రూప్ ఉంటుంది మేడం. ఆ గ్రూప్లో డెవలప్మెంట్ గురించి కూడా డెవలప్మెంట్ గ్రూప్ ఉంటుంది మాది. దాంట్లో ప్రతి సమస్య పెడతారు నాకు. ఆ సమస్య వెంటనే సరే వెంటనే అయితే లేకుంటే 1-2 డేస్లోనే ఆ సమస్య అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటా అంట. అలాగే డెవలప్మెంట్ అంటే మన అభివృద్ధి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మన కమిటీ హాల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, దానికి సంబంధించి కూడా నేను కార్పొరేట్ అయిన కానీ కూడా ఈరోజు అంటే 67 వర్కులు శాంక్షన్ అయ్యింది ఇప్పుడు స్టిల్ నవదేర్. దాంట్లో 15వ ఆర్థిక సంఘం నుండి 190 లక్షలు తేవడం జరిగినది. మన మున్సిపల్ సాధన నుండి 10,14 లక్షలు, అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 20 లక్షలు, స్టేట్ ఫైనాన్స్ నుంచి 10 లక్షలు, స్టాంప్ డ్యూటీ నుండి 30 లక్షలు, మొత్తం టోటల్గా నేను కార్పొరేటర్ బాధ్యత చేపట్టి ఇప్పటి వరకు కూడా 12,68,00,000 వరకు నేను వర్క్ చేసినాం. ఇంకా 4 కోట్ల వరకు మనకు ఉన్నది, 4 బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా ఒక 3 నెలలు అంటే 2-3 నెలలు అయిపోతుంది. టోటల్గా నా టర్మ్ వరకు 16 కోట్లతోటి నేను చేపట్టలేదు. అలాగే ఒకటి స్పెషల్గా ఒకటి మా ఎస్సీ వరకు ఒకటి వాళ్ళకి, ఎందుకంటే ఫంక్షన్ హాల్లో పోవాలంటే ఇబ్బంది అవుతుంది రేట్లు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మక్పల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సిద్దిపేట సిపి సాధన రష్మి పెరుమాల్. ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలి అని లక్ష్యమని వెల్లడి. లక్షటిపేటలో నకిలీ నోట్ల కేసులో పరారీలో ఉన్న మిగిలిన 3 అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి. నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు, పలువురు నాయకులు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.